సో దాదాపుగా మీ అందరికి తెలుసు. సో మొబైల్ అనేది ఇప్పుడు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఒక బాడీలో ఒక భాగం అయిపోయింది. సో అది లేకోకున్నట్టు మనం లైఫ్ లేదు అన్నట్టు. ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్స్లో మనకు సంబంధించి మెమోరీస్, సో మన ఫ్యామిలీస్తో కానీ మన ఫ్రెండ్స్తో సంబంధించిన మెమోరీస్ ఉంటాయి. దాంతో అట్ ది సేమ్ టైం మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా మన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, తర్వాత మనకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈమెయిల్ ఇట్లాంటి వాటిలో మనం సేవ్ చేసుకుని ఉంటాం. తర్వాత మన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మన మొబైల్ అంటే మెమొరీ అనేది మనం పక్కన పెట్టేసాం. సో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ లాస్ అయిందంటే ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి సో మనకి ఏదైతే ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బాధితులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ లాస్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేది ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్. ఇప్పటిదాకా మనం దాదాపుగా ఈరోజు మనం దాదాపు 700 మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది. 8 విడతల్లో దాదాపు 3,000 సెల్ ఫోన్స్ మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది. సో మా సైడ్ నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ని సెక్యూర్ చేసుకోవడం అనేది మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అలసత్వంలో కూడా కొన్నిసార్లు మొబైల్స్ వాళ్ళు లాస్ అవుతారు. సో దాన్ని తర్వాత హార్డ్ అండ్ మనీ ఉంటుంది. కొంతమంది ఈవెన్ ఒక ఈఎంఐ పే చేసి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో కాబట్టి దానికి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా రియల్గా మామూలుగా మన నెగ్లిజెన్స్ లేకపోవడం ఉన్నప్పుడు లాస్ అయింటే మాత్రం కంపల్సరీగా పోలీస్ వారు మీకు ఎప్పుడు అన్ని వేళ అవైలబిలిటీ ఉంటాం. సో మీ లాస్ అయిన మొబైల్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము తీసుకురావడానికి మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా ఉంటాయి. సో మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళన్ని బిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తేనే మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ది చెన్నైలో మొబైల్ మిస్ అయింది. సో చెన్నైలో మొబైల్ మిస్ అయితే మా ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా మా ఫ్రెండ్ మొబైల్ మిస్ అయింది, మనకి ఎవరైనా దొరికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఎక్కడ చెన్నైలో మిస్ అయ్యింది మనకు, నేను అప్పుడు కర్నూలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పింది. బట్ అది ఆఫ్టర్ 2 months అది డోన్లో దొరికింది. ఆ మొబైల్ డోన్లో IMEI నెంబర్ చెక్ చేపిస్తే ఆ మొబైల్ డోన్ నెంబర్లో దొరికింది. మేము మళ్ళీ మా పోలీసుని వాళ్ళని పంపించేసి దాన్ని డిప్లాయ్ చేసి తెప్పించేస్తే చెన్నై నుంచి అతనికి మనం హ్యాండ్ ఓవర్ చేసాం. సో కాబట్టి ఎక్కడి నుంచో అనేది కాదు, ఈ బేస్డ్ IMEI నెంబర్ బేస్ చేసుకుని మనం యాక్చువల్గా ట్రాక్ చేయొచ్చు. ఈరోజు అంతర్జాతీయ జర్నలిస్ట్ డే సందర్భంగా సో మీడియా వాళ్ళందరికీ కూడా మా సైడ్ నుంచి పోలీసు వారి తరఫు నుంచి సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్ మాదిరే సో జర్నలిస్టులు కూడా వాళ్ళ లైఫ్ని యాక్చువల్గా పణంగా పెట్టి ఏదైనా డీప్ ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా బయట ప్రపంచానికి తెలియని వాటిని కూడా వాళ్ళు బయటికి విషయాలను తీసుకొచ్చేసి కొన్ని తెగలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి కూడా అడ్వెంచర్స్ చేసి కూడా వాళ్ళ లైఫ్ని ప్రాణంగా పెట్టుకు చేశారు. అట్ ది సేమ్ టైం ఫ్లడ్స్ అప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి మరీ మనకు ప్రపంచానికి ఏదైతే న్యూస్ అనేది ఉంటుందో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అలా వాళ్ళ లైఫ్స్ని చేశారో సో ప్రాణంగా పెట్టి ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన సైడ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈరోజు ఇంటర్నేషనల్ డే సందర్భంగా తెలుపుతున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సరయు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ఆఫర్లు ఇవ్వడం మా వంతు, ఆశ్చర్యపోవడం మీ వంతు. ఈ దీపావళికి మేమిస్తున్నాం ఎన్నడూ లేని ఆఫర్స్. సరయు హీరోలో వాహనం కొనుగోలుపై 15,000 MRP కలిగిన స్మార్ట్ వాచ్, 6,000 MRP కలిగిన గ్రైండర్, 10,000 MRP కలిగిన ట్రాకర్స్, మోటార్ సైకిల్ యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. అంతేకాకుండా స్కూటర్ యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. ఇవే కాక నెల్లూరు జిల్లాలో ఏ హీరో షోరూమ్ లో అయినా కొటేషన్ తీసుకుని మమ్మల్ని సంప్రదించండి. అంతకంటే తక్కువకి ఇవ్వకపోతే మేమిచ్చే గిఫ్ట్ తో వెళ్ళండి. సరియు హీరో షోరూమ్, బీజేపీ ఆఫీస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.